హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించడం జరుగుతుందండి. మీ అందరి లైఫ్లో కూడా వండర్ఫుల్ చేంజెస్ చూడాలని నేనైతే కోరుకుంటున్నానండి. ప్రతిరోజు నా మెడిటేషన్లో యూనివర్స్కి నేను అందరి విషెస్ని కూడా కనెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు అనుకున్నట్లు వండర్ఫుల్ చేంజెస్ని అయితే చూడగలుగుతారు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్లోకి వెళ్ళే ముందు అందరికీ కూడా పేరు పేరున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, షేర్ చేస్తున్న వాళ్ళకి అండ్ కామెంట్ చేస్తూ నాకు అందరూ కూడా చెప్తున్న వాళ్ళకి అండ్ పర్సనల్గా నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడైతే మీరందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. నేను ఏం చెప్పుకోండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పుకోండి, మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు యూనివర్స్ నుంచి, మీకు ఎలాంటి ఆన్సర్ కావాలి, యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీ లైఫ్లో ఎలాంటి చేంజ్ కావాలి అనుకుంటున్నారో అదైతే యూనివర్స్కి కనెక్ట్ అయ్యి చెప్పుకోండి. ఖచ్చితంగా యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ అన్నీ కూడా మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో అందరూ కూడా ఇక్కడ బిలీవ్ చేయండి. నమ్మకంతో మీరు ఏదైతే చేస్తారో ఖచ్చితంగా అది మీకు మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ మనసులో మీరు ఏదో ఒక కోరికతో బలంగా, అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా అండ్ లేదా మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా దేని గురించో మీ మనసు చాలా చాలా ఆతృత పడుతుంది. నాకు పలానాది కావాలి, నా మనసు అది కోరుకుంటుంది, నేను అనుకున్నది నేను తప్పకుండా సాధించగలుగుతాను అన్నట్లు మీ మనసు అయితే చెప్తుందంట. ఖచ్చితంగా యూనివర్స్ ఇది ఇచ్చిందంటే మీలో ఎవరికో ఒకరికి ఇది మ్యాచ్ అవుతుందండి. 100% ఎవరికైతే ఇది కనెక్ట్ అవుతుందో వాళ్ళందరూ కూడా కామెంట్లో తెలియచేయండి. యూనివర్స్ అయితే మీకు ఇట్లాంటి మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేసింది. మీ లైఫ్లో ఇలాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి అండ్ ఇంకా మీరు ఎలా తయారవుతారంటేనంటే సెల్ఫ్ సాలిడ్గా, సెల్ఫ్ సఫిషియెంట్గా, ఎవరి మీద డిపెండెడ్ కాదు. మా లైఫ్ని మేము చాలా చక్కగా చూసుకోగలుగుతాము. ఇప్పటి వరకు మేము ఏది కావాలి అని కోరుకుంటున్నామో అట్లాంటి వాటి గురించి మేము మా వంతుగా మాకు మేమే పోరాటం చేయగలుగుతాము, మాకు మేమే అన్ని సమకూర్చుకోగలుగుతాము అన్నట్లు ఒక సెల్ఫ్ సఫిషియెంట్, సాలిడ్గా, అంటే చాలా చాలా స్ట్రాంగ్ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ అండ్ ఎబిలిటీ ఉన్న పర్సన్స్ ఎలా అయితే మంచిగా ఉంటారో అట్లాంటి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీరు ఉండగలుగుతారు అని చెప్తుంది. అండ్ ఇంకా కొన్ని విషయాలు మీ లైఫ్లో జరుగుతున్నాయి అని కూడా చెప్తుంది. ఏంటంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఏదో ఒక డీప్ ఇష్యూస్ రిలేషన్షిప్ వైజ్ కానీ, అది ఏదైనా కెరియర్ పరంగా కానీ, జాబ్ రిలేటెడ్గా కానీ, మీ మనసు మీద ఇతరులు చెప్పే మాటలు చాలా చాలా గాయాలని ఏర్పరిచాయి అని చెప్తుంది. ఎవరికైనా రిజనేట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. దానివల్ల మీరు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు, చాలా హర్ట్ అవుతున్నారంట. ఎంత హర్ట్ అయినా కూడా మీరు ఏం చేస్తున్నారంటే, మాకేది కావాలో దాని గురించి మేము చాలా చాలా ట్రై చేస్తాము, మేము ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంత గాయపడినా ఎక్కడ కూడా మా యొక్క జర్నీ అనేది ఆగదు అని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీరు మారుతారు. అట్లాంటి ఇప్పటి వరకు ఒకవేళ మారకపోయినా మీ లైఫ్లో అలాంటి చేంజ్ అనేది వస్తుంది. అట్లాంటి ఒక మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అట్లా మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉన్నారంట. కానీ మీ లైఫ్లో ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినాయి, ఇలాంటి ఒక డీప్ ఇష్యూస్ మీ మనసుని గాయపరిచే విధంగా, అంటే ఒక ఎవరైనా థర్డ్ పార్టీ మీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేయడం కానీ, లేదా ఎవరైతే కెరియర్లో మీరు ఎదుగుతున్నప్పుడు ఎవరైనా మీరంటే పడని వాళ్ళు మిమ్మల్ని కొంచెం తొక్కేసేయాలని చూడటం కానీ, మీ యొక్క కెరియర్ని పాడు చేయడం కానీ, లేదా మీ బిజినెస్ని పాడు చేయడం కానీ, లేదా మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ని పాడు చేయడం కానీ ఇట్లాంటివి చేసి ఉన్నారు అని చెప్తుంది. దానివల్ల మీరు చాలా సఫర్ అయ్యారంట. అండ్ ఇంకా మీకు వాళ్ళతో క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్ కూడా జరిగినాయి అంట. అందరూ మన వాళ్ళే అనుకుని మీరు వెళ్ళేవారంట. అట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఎలా అంటే మీరు తీసుకునే డెసిషన్స్ని వాళ్ళు తప్పుగా పట్టించడం, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు ఏంటంటే డిమోటివేట్ చేయడం, ఇట్లాంటివి చెయ్యాలని చూశారు.
ఇక మీదట అట్లాంటివి సాగవు. మీరు కూడా సాలిడ్గా అంటే స్ట్రాంగ్ పర్సన్గా మంచి ఎబిలిటీ ఉన్న పర్సన్గా తయారవుతున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇంకా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మీ మునుపటిలాగే మిమ్మల్ని మీ మనసు మీద గాయాలు కలిగించడం కానీ, లేదా రిలేషన్షిప్లో అయితే థర్డ్ పార్టీ అనుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడటం కానీ, ఇట్లాంటివి ఏమైనా జరిగితే మీరు మీ సోల్మేట్తో కానీ, లేదా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో కానీ, లేదా మీ యొక్క ఎవరైతే కెరియర్లో జాబ్లో అయితే మీ యొక్క కొలీగ్స్ అండ్ మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఏదైనా మీకు ప్రాబ్లం క్రియేట్ చేయాలి అని చూసినప్పుడు మీరు ఇంతకు ముందులాగా మౌనంగా ప్రతిదాన్ని భరించరు. మీరు ఖచ్చితంగా దాన్ని నాకొద్దు అన్నట్టు డిసగ్రీ చేస్తారంట. వాళ్ళు ఏదైనా చెప్తే వీళ్ళు మా మేలు కోసం కాదు, మమ్మల్ని పాడు చేయాలని, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అనే ఒక అవగాహన, ఆలోచన అనేది మీకు వచ్చేస్తుంది. సో మీరు చాలా చాలా ఇక మీదట ఎలా ఉంటారంటే మెచ్యూర్డ్ పర్సన్గా మారుతారంట. సో మెచ్యూర్డ్ పర్సన్గా మారి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, ఎవరైతే మీ పెయిన్కి, మీ బాధకి కారణం అవుతున్నారో వాళ్ళతో డిసగ్రిమెంట్స్ చేసుకుంటారు. వాళ్ళతో ఏదైతే వాళ్ళు మీ మధ్య వచ్చి క్లాష్ క్రియేట్ చేయాలని చూస్తున్నారో, ఓకే నీకు ఎలా నచ్చితే అలా చేసుకో, నేను మాత్రం ఇప్పుడు వరకు నేను అన్నీ భరించాను, ఇక మీదట నాకు భరించాల్సిన అవసరం లేదు, నా లైఫ్లో నేను ఏది కోరుకుంటున్నానో, నా మనసు ఏం చెప్తుందో దాన్ని చేయడానికి నేను ముందుకు వెళ్తున్నాను, నా మనసు మాట వింటాను అన్నట్లు మీరు ఆలోచనతో చాలా స్ట్రాంగ్ పర్సన్గా మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్తుంది యూనివర్స్. అట్లాంటి మెచ్యూర్డ్ ఆలోచనలతో మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారంట. సో ఇట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది అని చెప్తుంది యూనివర్స్. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇంకా ఎలా చేస్తారంటే అన్ఫెయిర్గా మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారంట. అంటే మీరు స్ట్రాంగ్ అయిపోతారు. సో మీరు స్ట్రాంగ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది, మిమ్మల్ని వీక్ చేయాలని, ఇంకా మీరు గట్టిగా మాట్లాడుతుంటే మీరు అపోజ్ చేస్తున్నారు, మీరు ఎదిరిస్తున్నారు, లేకపోతే మీరు డిసగ్రీ చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా చెప్తుంటే వాళ్ళకి మీకు క్లాషెస్ వస్తున్నాయి. ఈ పర్సన్ ఇలా మా మాట వినట్లేదు. సో ఇంకా మేము ఏం చేస్తాం, అన్ఫెయిర్ మూమెంట్స్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ప్రేమ లేకపోయినా ఉన్నట్టు చెప్పడం కానీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ మేలు కోరే చెప్తున్నాను, నీకు అన్నీ జరగాలని అనుకుంటున్నాను, ఇట్లాంటివేవో ఒకటి అన్ఫెయిర్గా చెప్పడం, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలని చూడటం, మిమ్మల్ని ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేలాగా మిమ్మల్ని ప్రైజ్ చేయడం, మిమ్మల్ని ప్రేస్ చేస్తూ మిమ్మల్ని మంచి మాటలతో ముందుకు తీసుకెళ్ళాలనుకోవడం, ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఫెయిర్ కాదండి, అంటే నిజము కాదు, వాళ్ళు మీ దగ్గర నటిస్తున్నారు, నటించడానికి వస్తారు అని యూనివర్స్ చెప్తుంది. సో అట్లాంటి టైంలో కూడా మీరు చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, మీరు చాలా తెలివైన డెసిషన్స్ ఇక మీదట తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఏదైతే జరిగిందో అదంతా మీకు తెలుసు. సో ఆల్రెడీ మీరు సాలిడ్ పర్సన్గా ప్రిపేర్ అయ్యారు. కానీ వాళ్ళకి ఇదంతా నచ్చట్లేదు, ఇంకా మిమ్మల్ని ఏదైనా చెయ్యాలి అంటే మీరు వాళ్ళ మాట వినట్లేదు. అప్పుడు ఎలా చేయాలి, మంచి మాటలతో మంచిగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి. అందుకని అన్ఫెయిర్ లవ్ని చూపించడం, వస్తే రాని వెళ్తే వెళ్ళని, వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది నాకు ఒక అవగాహన ఉంది, వీళ్ళు ఎలా నటిస్తున్నారు, వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు అనేది నాకు తెలుసు. సో నేను చూసి చూడనట్టు నేను ఈ ఏదైతే రిలేషన్షిప్ కానీ, లేదా ఏదైతే ఈ పర్సన్స్ ఉన్నారో, ఇలాంటి ఫేక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను మూవింగ్ ఫార్వర్డ్ అయిపోతాను అన్నట్లు. అంటే మీరు వాళ్ళతో ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోకుండా, వాళ్ళు ఏదైనా మ్యానిపులేట్ చేస్తున్నా మీకు తెలుసు అది నిజం కాదు అని, అంత మెచ్యూర్డ్గా మీరు ఉంటారు. సో నువ్వు చేసేది చేసుకో, నేను మాత్రం నీ ఆలోచనల నుంచి నేను మూవింగ్ ఫార్వర్డ్ అయిపోతున్నాను, అక్కడ ఏదైతే జరుగుతుందో దాని నుంచి నేను ఓవర్కమ్ చేస్తున్నాను, ఇట్లాంటి వాటిని అన్నింటినీ ఓవర్కమ్ చేస్తాను, అలాంటి మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకుంటారు అని యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ ఇంకా ఎలా జరగబోతుంది అంటేనంటే లైఫ్లో ఏదైతే బ్యాడ్ డేస్, ఏదైతే సాడ్ డేస్ మనకి ఉంటాయో అవన్నీ కూడా ఎండ్ అయిపోయి మిరాకిల్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి. మీరు అనుకున్నట్లే వండర్ఫుల్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి. అట్లాంటి చేంజ్ని మీరు చూడగలుగుతారు. ఏదైతే మీరు మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారో అట్లాంటివన్నీ కూడా ఎండింగ్ అయిపోయినాయి అని యూనివర్స్ చెప్తుంది. సో అట్లాంటి చేంజ్ మీకు రాబోతుంది అని చెప్తుంది. సో ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా మీ మైండ్ అంతా కూడా ఓపెన్ మైండ్తో, ఇప్పుడు అందరూ మన వాళ్ళే, ఇప్పుడు ఎవరైతే తప్పుగా మీ పట్ల వ్యవహరించారో, లేకపోతే ఎవరైతే మిమ్మల్ని రిలేషన్షిప్స్ పేరుతో మిమ్మల్ని వాడుకున్నారో వాళ్ళని మీరు నిజమేంటో తెలుసుకున్నారు, కానీ బాధపడుతున్నారు, పెయిన్ ఫీల్ అవుతున్నారు, ఓపెన్ హార్ట్తో మంచి మనసుతో మీరు కోరుకుంటూ మీరు ప్రతి విషయంలోనూ కూడా మీరు ముందుకు వెళ్తారు. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి. మీరు అనుకున్నట్లే మీ ప్రతి మూమెంట్ కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి. ఆ చేంజ్ అనేది మీ లైఫ్లో
జరుగుతుంది అంట. సో అండ్ ఇంకా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఇంకా మారాలి అని కూడా చెప్తుంది. అంటే మారుతున్నారు కానీ ఇంకా ఎక్కడో మీకే తెలియకుండా ఒక మోడిఫై అవ్వాలి. ఇంకా మీరు అనుకున్న దానికంటే ఇంకా మోడిఫై అవ్వాలి. ఎందుకంటే ఒక స్ట్రక్ ఎనర్జీలోనే మీ మనసు ఉంది. ఏదైతే మీ మనసు మీద అది రిలేషన్షిప్స్ వైజ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మీరు బాగా ఇష్టపడిన వ్యక్తి మిమ్మల్ని కాదనుకుంటూ వెళ్ళిపోవడం కానీ, లేదా మీరు బాగా నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేదా మీరు మాట్లాడుతున్నప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మీ వెనకాల మీ గురించి చెట్టుగా ప్రచారం చేయటం, ఇట్లాంటివన్నీ చాలా మనసు మీద పడ్డాయంట. అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, దేనిలోనైనా కూడానండి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ నాకు నా లైఫ్ మీద పడ్డాయి. అట్లాంటి వాటి నుంచి నేను ఇంకా బయటపడాలి అని మీరు కోరుకుంటున్నా, మనసులో మాత్రం అవి ఉన్నాయంట. ఆ బాధ ఉందంట. నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు. నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళే నాకు వెనకాతల గోతులు తవ్వారు. వాళ్ళే నన్ను చాలా ఇబ్బందులు పాలు చేశారు. నేను ఇంతలా నమ్మడం, నేను మంచిగానే ఉన్నాను కదా, కానీ నేను మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు నన్ను ఇలా మోసం చేశారు అని చాలా బాధ అనేది ఉందంట. కానీ బయటపడాలని ఎంత ట్రై చేసినా అందరూ మనుషులమే కదండి. ఏదో ఒక టైంలో కొంత బాధ, పెయిన్ అనేది ఉంది. దాంట్లో మీరు ఎలా ఉన్నారంటే ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారంట. బయటపడాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఆ సిచ్యువేషన్స్ అన్నీ మీకు ఎలా ఉన్నాయంటే లోపల చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అన్ని వేళల్లో మీరు బిజీగా ఉన్నా ఏదో ఒక టైంలో, ఏదో ఒక సందర్భంలో, మీకే తెలియని సందర్భంలో మీరు కొంత పెయిన్ ఫీల్ అవుతున్నారు. నన్ను నేను ఇంకా మార్చుకోవాలి, నన్ను నేను ఇంకా కొంత బాగు చేసుకోవాలి, నన్ను నేను ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన మీలో ఉంది అనైతే యూనివర్స్ చెప్తుంది. సో ఎవరికైనా ఇట్లాంటి పెయిన్, ఇట్లాంటి రిలేషన్షిప్ వైజ్ కానీ ఇట్లా ఏమైనా మీకు ఉంటే మీరు కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే ఏమి మీరు కోరుకుంటున్నారో, మీరు ఏదైతే మోడిఫై అవ్వాలి, నా లైఫ్ ఇంకా చేంజ్ అవ్వాలి, నేను ఏదైతే అనుకుంటున్నానో అట్లా నా లైఫ్లో మంచి డెసిషన్స్తో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో అట్లా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఒక బంగారు గని, ఒక నిధి ఎలా అయితే దొరుకుతుందో అట్లా మీ లైఫ్లో కూడా ఒక మంచి స్టేజ్కి మీరు మారబోతున్నారు. ఎందుకంటే యూనివర్స్ ఆల్రెడీ చెప్పింది మీ లైఫ్లో మిరాకిల్ చేంజెస్ జరగబోతున్నాయి అని ఇక్కడ చెప్తుంది. ఏదైతే బ్యాడ్ డేస్, సాడ్ డేస్ ఉన్నాయో అవన్నీ ఎండ్ అయిపోతున్నాయి. ఒక మంచి మూమెంట్ని అయితే మీరు చూడబోతున్నారు అని యూనివర్స్ ఏదైతే చెప్తుందో అట్లనే మీరు చాలా చాలా హ్యాపీగా మీ లైఫ్లో ఒక మిరాకిల్ చేంజ్ జరగబోతుంది. కాలచక్రం ఏదైతే ఉందో మీ లైఫ్ ఒక మంచి దిశ వైపు వెళ్ళబోతుంది. అంటే ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు ఎలా వస్తుందో, ఒక పగలు వచ్చిన తర్వాత ఒక రాత్రి ఎలా అయితే వస్తుందో, లేదా ఒక చీకటి పడిన తర్వాత మళ్ళీ పొద్దున్నే సూర్యుడు ఎలా వస్తాడో, వెలుగు ఎలా వస్తుందో, అలాగే మీ లైఫ్లోకి కూడా మంచి వెలుగు. ఇప్పటి వరకు మీరు కష్టాలు, బాధలు, పెయిన్లు ఇవేవైతే ఫీల్ అయ్యారో వాటన్నిటి నుంచి మీకు విముక్తి అన్నట్లు మీరు ఒక కొత్త లైఫ్ని, కొత్త లైఫ్ స్టైల్ని మీరు స్టార్ట్ చేయబోతున్నారు. మీ లైఫ్లో ఒక మంచి వండర్ఫుల్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉందంటే మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఒక హ్యాపీ మూమెంట్స్ని, ఒక హ్యాపీ ఎంజాయ్మెంట్ని, ఒక రిలేషన్షిప్ వైజ్ కానీ, మీ రెస్పాన్సిబిలిటీస్ వైజ్ కానీ, నాకు ఇది కావాలి, నేను ముందుకెళ్ళాలి అని ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి సూపర్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయంటే. అండ్ ఇంకా ఎలా ఉందంటే ప్రతి పనిని కూడా మీరు క్యూరియస్గా, పక్క వాళ్ళకి ఇన్స్పిరేషనల్గా, అంటే ఇది చేస్తున్నారు వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారు, వీళ్ళు ఏంటి ఇలా ఇంత ఇంట్రెస్టెడ్ పర్సన్గా మారారు అన్నట్లు మీ గురించి వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే చాలా క్యూరియాసిటీతో ఉంటుంది, చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. అంటే మీ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుందంట. చాలా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషనల్ మూమెంట్ లాగా ఉంటుందంట. అంటే వీళ్ళేనా ఇంతకుముందు ఎంత బాధపడ్డారు, ఇంత పెయిన్ ఫీల్ అయ్యారు, లేకపోతే ఎంత లైఫ్ అంతా ఇంత రప్చర్ అయిపోయింది, వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళలేరు అనుకున్న వీళ్ళు ఈ రకంగా మారిపోయారా అని మిమ్మల్ని ఎవరైతే పాస్ట్లో ఎరుగు ఉంటారో, ఏదైతే తెలుసుకొని ఉంటారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూశాక వాళ్ళే వండర్ అన్నట్లు ఉంటారంట. అంటే ఆశ్చర్యపోతారంట, ఏంటి ఇంత లైఫ్లో వీళ్ళు చేంజ్ ఇంత స్ట్రాంగ్ అయిపోయారా, ఇంత మంచిగా వీళ్ళు డెసిషన్ తీసుకున్నారా అని. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ప్రతిదాన్ని కూడా ముందుగానే అబ్జర్వ్ చేస్తారు, డిఫెన్స్ చేసుకోగలుగుతారు. ప్రతి మూమెంట్ని కూడా ఇది జరగబోతుందా, దీన్ని నేను ఎలా డిఫెన్స్ చేయాలి, ఏదైనా ఆపద రాబోతుందా, ఎలా నేను డిఫెన్స్ చేయాలి. ఆపదలు అంటే ఎలా,
ఏ రిలేషన్షిప్ వైజ్ మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టి ఇంతకుముందు అందరూ మన వాళ్ళే, మనతో పాటు ఉన్న వాళ్ళే, మన చుట్టాలే, లేకపోతే మన సోల్మేటే, లేకపోతే మన రిలేటివ్సే అని ఎవరికైతే నమ్మి వెన్నుపోటు పొడిచారో వాళ్ళు, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని పెయిన్కి ఫీల్ చేశారో అట్లాంటి వాళ్ళందరినీ ఈసారి మీరు ఇక ఎలా స్ట్రాంగ్ అవుతారంటే, వీళ్ళు ఎవరైనా ఇంకా అతి ప్రేమ చూపించినా, లేకపోతే అతిగా ఎవరైనా ఫేక్ రిలేషన్షిప్స్ పేరుతో మీ దగ్గరికి వచ్చినా, మంచి మాటలతో మిమ్మల్ని ఎవరైనా ఏమార్చాలని చూసినా ముందుగానే మీరు తెలుసుకోగలుగుతారు. ఏదైనా ప్రమాదం రాబోతుంది అన్నప్పుడు ఇంతకుముందు మీరు అందరూ మన వాళ్ళే అనే భ్రమలో ప్రతిదీ అందరినీ నమ్మి మోసపోయారు. అదొక మనసు మీద పడిన గాయం. ఎలా కత్తులతో మనసు మీద ఎలా అయితే గుచ్చుకుంటే బాధ, పెయిన్ అనేది వస్తుందో అట్లానే మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరిగాయి. సో ఆ సిచ్యువేషన్స్ నుంచి మీరు ఇప్పుడు ఎలా అయ్యారంటే ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఏదైనా ముందుగానే నేను తెలుసుకోగలుగుతాను. ఒక పర్సన్ మన దగ్గరికి అప్రోచ్ అయ్యారంటే వాళ్ళు ఎలాంటి పెయిన్ ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటే ఓకే. ఒకవేళ వాళ్ళు ఏదైనా పెయిన్ఫుల్ మెమరీస్ ఇచ్చిన, పెయిన్ ఏదైనా నాకు క్రియేట్ చేయాలని చూసినా నేను దాన్ని తట్టుకోగలిగిన క్యాపబిలిటీ నాకు ఉంటుంది అనేది మీ యొక్క ఆలోచన. అంత స్ట్రాంగ్గా మీరు తయారవుతారని యూనివర్స్ చెప్తుంది. అట్లాంటి చేంజ్ అనేది జరుగుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అందరూ కూడా బెస్ట్గా మంచిగా మళ్ళీ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. సో అది నాకు హ్యాపీగా ఉంది. అందరి మీద యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ కొన్ని సందర్భాల్లో ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నా మీరు మాత్రం ఇంపేషెంట్ అవ్వడం కానీ, లేకపోతే ఎవరి విషయంలోనైనా ఇక మీదట కన్ఫ్యూజ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతాయి. నేను ముందా నువ్వు ముందా అన్నట్లు, లేదా ఈ జాబ్ ముందా ఆ జాబ్ ముందా, లేకపోతే రిలేషన్షిప్లో ఎవరు ముందా అన్నట్లు కొన్ని క్రియేట్ అవుతాయి. సో అట్లాంటివి అయినా కూడా మీరు ఏ విషయంలోనూ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీగా ఉండగలుగుతారు. ఒక క్లారిఫికేషన్ అనేది మీకు ప్రతి విషయంలోనూ ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ సమ్ టైమ్స్ మాత్రం కొన్ని సిచ్యువేషన్స్ మీరు అన్నీ అనుకూలంగా మార్చుకున్నప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే అలోన్గా ఉంటారో అప్పుడు మీకు బాధ కొంత మెంటల్గా ఏదంటే పాస్ట్లో ఇలా జరిగింది, నన్ను పలానా వ్యక్తి ఇలా చేశారు, ఈరోజు మళ్ళీ వాళ్ళే నాకు ఇలా మాట్లాడుతున్నారు అంటే నా దగ్గర మనీ ఉన్నప్పుడు, నా దగ్గర మంచి ఏదేదో కేపబిలిటీ ఉన్నప్పుడు నన్ను ఒకలా చూస్తున్నారు, నాతో అవసరం తీరాక వాళ్ళు ఎలా మాట్లాడారు, ఇలాంటివన్నీ ఎందుకింత ఫేక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకింత ఫేక్గా నా విషయంలో వస్తున్నారు, నా జాబ్ని కూడా నన్ను సరిగా చేసుకునివ్వలేదు, లేదా నా బిజినెస్ని కూడా సరిగా ముందుకెళ్ళనివ్వలేదు, ఎందుకు నా మీద ఇంతలా చేశారు, నేను అంతా మంచిగానే ఉన్నాను కదా అని సమ్ టైమ్స్, అన్ని వేళలా కాదండి, ఎప్పుడైనా మీరు అలోన్గా ఉన్నప్పుడు, ఎప్పుడైనా మీకు ఆ బాధ పెయిన్ అనిపించినప్పుడు మీకు అది గుర్తొస్తూ ఉంటుంది. దాన్ని ఒక్కొక్కసారి మీరు ఆలోచించుకుంటారు అని చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏం చెప్తుందంటే ఇలాంటి చేంజ్ కూడా వస్తుంది. ఎప్పుడు కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. అందరినీ కంట్రోల్ చేసే పవర్ ఎప్పుడు మీ చేతిలో ఉండాలి. లేదంటే మీ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే మీరు కోల్పోవడానికి రెడీగా ఉంటారో, అంటే ఏదైనా విషయంలో మీరు ఏదైనా వీక్ అవుతారు అనుకున్నప్పుడు మిమ్మల్ని డామినేట్ మీ లైఫ్లోకి వచ్చేద్దామని చూస్తూ ఉంటారంట. అంటే మిమ్మల్ని ఎప్పుడైతే మీ మైండ్ కొంచెం వీక్ అవుతుందో, ఎప్పుడైతే మీరు కొంచెం ఎలా మౌల్డ్ అవుతూ ఉంటారో, అంటే మీరు మెత్తబడుతూ ఉన్నా మీరు ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా మారుతారో అని చెప్తుంది యూనివర్స్. అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు ఏదైనా మెత్తబడినా, లేదా మీరు ఏదైనా కొంచెం వీక్ అవుతున్నారు అని తెలిసినా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు, మిమ్మల్ని డామినేట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని కిందకి లాగేసి మీ స్ట్రెంగ్త్ని పడగొట్టాలని చూసిన వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీ లైఫ్లో మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మీరు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్గా ఉండాలి అని యూనివర్స్ అయితే చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఎవరైతే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారో వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా, అంటే ఫ్యూచర్లో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా మీరు నమ్మడం అనేది చాలా తక్కువగా ఉంటుందంట. అంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, వచ్చినప్పుడు కూడా మీరు ఎలా అంటే వీళ్ళు అన్ఫేర్, ఆల్రెడీ ఒకసారి వీళ్ళ వలన నేను మోసపోయాను, అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడానండి.
ఎవరైతే మీ దగ్గర డబ్బు కావాలి అని తీసుకుని మళ్ళీ మీరు మీ డబ్బు మీకు రిటర్న్ చేయాల్సి వచ్చినప్పుడు మిమ్మల్ని పెయిన్ ఫీల్ చేశారో, అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళు మళ్ళీ కూడా మీ లైఫ్లోకి నెమ్మదిగా వస్తారట. ఎవరైనా సరే వచ్చినప్పుడు మీకు మాత్రం ఒక అవగాహన ఉంటుంది. ఎలా ఉంటారంటే, మీరు ఈ పర్సన్ ఆల్రెడీ నన్ను ప్రతి విషయంలోనూ కూడా మోసం చేశారు, సో నేను ఈ వీళ్ళతో ఎంత క్లోజ్ అయినా సరే నేను నా జాగ్రత్తలో నేను ఉంటాను, నాకేమి ఇలాంటి ఫేక్ రిలేషన్షిప్స్ నాకు అవసరం లేదని మైండ్లో స్ట్రాంగ్ అయిపోతారు. కానీ బయటికి మాత్రం ఎక్స్ప్రెసివ్గా ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, మీతో మంచిగానే ఉంటారు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అన్నట్లు చూస్తారంట. అండ్ ఇంకా ఎవరైతే మిమ్మల్ని రియల్గా ఇష్టపడుతున్నారో, మీ అభివృద్ధిని కానీ మీ డెసిషన్స్ని కానీ ఇష్టపడుతూ మిమ్మల్ని మీ లైఫ్లో కొత్తగా ఎవరైతే వ్యక్తులు వస్తున్నారో వాళ్ళు మాత్రం మిమ్మల్ని చూడటానికి ఇష్టపడతారట. కొత్తగా అంటే రిలేషన్షిప్స్లో కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో, అండ్ ఎవరైతే జాబ్లో కానీ బిజినెస్లో కానీ కొత్తగా మీకు ఫ్రెండ్స్ అవుతున్న వాళ్ళు కానీ మీ వెల్ విషర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా మీకు ఒబే చేస్తారంట. అంటే మీరు ఏది చెప్తున్నా కూడా వాళ్ళు ఒబే చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా, మీరు చెప్పే ప్రతి విషయాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే, మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్, మీకు ఏది కావాలో అది ఛాలెంజ్గా తీసుకోగలగడానికి రెడీగా ఉన్నారంట. ఇదే అందరికీ నచ్చుతుంది, ఇదే మిమ్మల్ని అందరికీ అట్రాక్ట్ చేసేలా ఉంటుంది. అంటే మీ కెరియర్, మీ క్యారెక్టర్ ఎలా అయితే మీరు డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారో అది చూసి అందరూ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకుని ఎవరైతే న్యూగా మీ లైఫ్లోకి వస్తున్నారో వాళ్ళకి అది మోటివేషన్లా ఉంటుందంట. ఇంకా మీతోనే ఉండాలి, మీరు ఏది చెప్పినా కరెక్ట్, అవునవును ఇది రైట్, ఇది నువ్వు చేసేది నాకు ఇష్టమే, నువ్వంటే నాకు ఇష్టం, నేను ఎప్పుడు నీతోనే ఉండాలనుకుంటున్నాను, నేను ఎప్పుడు నీ మాటలే వినాలనుకుంటున్నాను, నువ్వేం చెప్పినా కరెక్టే. అది రిలేషన్షిప్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా, ఇట్లా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఎలాంటి ఛాలెంజ్నైనా కూడా మీ ఆలోచన విధానం ద్వారా, అంటే మీరు అంత స్ట్రాంగ్ అవుతారు, అంత సాలిడ్గా తయారవుతారు, మీ ఆలోచన అంత గట్టిగా ఉంటుంది. మీ ఆలోచనతో ప్రతి స్టెప్ని కూడా ఎలాగైనా ముందుకి చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్తారంటే, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదరటం కానీ, దేనికైనా భయపడటం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారంట రోజు రోజుకి. యూనివర్స్ అది చెప్తుంది. అట్లాంటి ఒక ఎబిలిటీ, ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు రెడీ అవుతారు. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే, మీ లైఫ్లో మీరు ఏదో ఒకటి, అంటే నేను పలానా పని చేస్తున్నాను, కొన్ని సందర్భాల్లో నా ఏదైతే పాస్ట్ తాలూకు ఇంపాక్ట్స్ ఉన్నాయో అవి నన్ను ఒక్కొక్కసారి ఎలా చేస్తున్నాయంటే డిసప్పాయింట్ చేస్తున్నాయి. కానీ నేను అదే ధ్యాసలో ఉండకూడదు, నేను మరింతగా ముందుకు వెళ్ళాలి, ఆ విషయాల నుంచి నేను బయటపడాలి అన్నట్లు మిమ్మల్ని మీరే ప్రతి విషయంలోనూ కూడా సూపర్గా తయారు చేసుకోగలుగుతారు. ఇంకా ఈ యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ యొక్క ఏదైతే పాస్ట్ లైఫ్ తాలూకు ఇంపాక్ట్స్ కానీ, కర్మాస్ కానీ, ఏదైతే కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో అవన్నీ ముగిసిపోయినాయి. ఇక మీరు మీ లైఫ్ని మీరుగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఏదైతే మంచి చేసుకుంటూ వెళ్తున్నారో అట్లాంటి మంచికి మీరు అంతా కూడా మీరు చక్కగా మీరు ప్రతిదీ పాజిటివ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ లైఫ్లో ఒక సూపర్ జడ్జిమెంట్ అనేది యూనివర్స్ దగ్గర నుంచి మీకు రాబోతుంది. అంటే యూనివర్స్ డిసైడ్ చేస్తుంది, మీకు ఒక మంచి జడ్జ్మెంట్ దొరుకుతుంది అని యూనివర్స్ చెప్తుంది. సో ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో రాబోతున్నాయంట. ఎవరికైనా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి, మీరు వెళ్ళి జాయిన్ అవుతే పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఎప్పుడైనా మేనిఫెస్టేషన్స్ చెప్పినా దాంట్లో వస్తాయి. అండ్ మీకు ఎప్పుడైనా నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అట్లాంటి ఛాలెంజెస్ అన్నీ కూడా మీరు సూపర్గా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. ఏదైనా కూడా మీకు అలా అనిపిస్తుంది, అంటే ఏదైనా నేను చేసేయగలను, నాకు ఇబ్బంది ఏం లేదు అన్నట్లు. అట్లాంటి ఒక మంచి జడ్జ్మెంట్ అనేది మీకు దొరుకుతుంది అని యూనివర్స్ చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.